హలో పెద్దయినా, చెప్పు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ఎలా ఉంది? ఇంటికి వచ్చి వాళ్ళ ద్వారాగా పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత రైతు భరోసా పడుతుంది. తర్వాత ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంది ఇప్పుడు పరిపాలన. పరిపాలన అన్ని విధాలుగా బాగుందంటే ఇప్పుడు మీకు టైం మీద వాలంటీర్లు అది వచ్చి 10 తారీఖు ఇచ్చేస్తున్నారా పెన్షన్లు అవి? ఫస్ట్ తారీఖు ఎంతవరకు ఇచ్చేవారు? ఈ ఈ నెల ఇస్తున్నారు. ఈ నెల కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఈ నెల 250 రూపాయలు పెంచడం వల్ల మొత్తం 3000కి మీటింగ్ పెట్టివ్వడం వల్ల లేట్ అయిందంటారా? మరి అందుగురింటే మీరు లేట్ అయినట్టు ఉంది. ఇప్పుడు 3000 ఇవ్వడంలో లేట్ అయింది. ఇప్పుడు ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మొత్తం 18,500 ఇస్తున్నారు కదా, అది కూడా పథకాలు ఎలా ఉన్నాయంటారు? అవి కూడా సంవత్సరం 6 నెలలు అవసరికి డబ్బులు 45 సంవత్సరాల వాళ్ళకి కూడా 18,500 వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు మండలం వెళ్ళి ఏదన్నా పని చేయించుకోవాలంటే మండలం వెళ్ళారు, ఎంఆర్ ఆఫీస్కి అది తిరిగారు కదా. ఇప్పుడు దాని ప్లేస్లో ప్రతి ఊర్లోనూ సచివాలయ వ్యవస్థ అనేది పెట్టడం జరిగింది. అది ఆ సచివాలయ వ్యవస్థ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సచివాలయంలో పోతే అనుకున్న పని వెంటనే నెరవేరుతుంది. అప్పుడు ఎంఆర్ఓ ఆర్య అందరినీ కనుక్కొని వాళ్ళందరినీ అడిగి వాళ్ళకి మొక్కలందరూ ఎట్టి ఆఖరికి ఆ రోజు పని అవ్వకపోతే ఇంటికి మామూలుగా ఆకలితో తిరిగి ఆటో ఛార్జీలు లేక తిండి మానేసి పడే ఏడిచి వచ్చేవాళ్ళం. అంటే ఎంఆర్ ఆఫీస్ ప్లేస్లో మీ ఇంటికే పరిపాలన వచ్చినట్టు ఉందా సచివాలయ వ్యవస్థ రావడం వల్ల? సచివాలయంలోకి వెళ్ళి ఏది అడిగినా కార్యక్రమాలు నెరవేరుతున్నాయి. అలాగే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఇంతకుముందు లంచాలు అవి ఉండేవి, ఇప్పుడు సచివాలయంలో అటువంటి లంచాలు అది ఏమన్నా తీసుకుంటున్నారా? తీసుకోలేదు. అది ఏమి కూడా రూపాయి తీసుకోలేదు. అంటే వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డు అప్డేట్ అన్నా ఈకేవైసీ అన్నా ఏదన్నా వాలంటీర్లు వచ్చి మీ ఇంటికే వచ్చి చేసేస్తున్నారా? మా ఇంటికే వచ్చి వాళ్ళని వచ్చి ఈ కాగితాలు తీసుకొని పట్టుకుపోయి సచివాలయం చేయించుకొని మనకు ఇంటికి అప్పచెప్పేస్తున్నారు. అదే అలాగే ఆటో వాళ్ళకి, అలాగే టైలరింగ్ చేసిన వాళ్ళకి, అలాగే మంగళాలకి, చాక్లెట్ బీసీ వెల్ఫేర్ వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వస్తున్నాయి ప్రజలకి? అవన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మొత్తానికి? జగన్ గారి పరిపాలన అయితే ఇప్పుడు మట్టుకు ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. ఇంకా మరి నెక్స్ట్ 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అటు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు, ఇటు ఏమో జగన్ గారు వస్తున్నారు కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందంటే మరి ప్రభుత్వంలో జరగవలసినవి అన్నీ జనాల ఆమోహంలో ఏదొస్తుందో మనం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది అంటారా? ఏమో వస్తుందని అనుకుంటున్నాం. మరి తర్వాత మరి ఏమో ప్రజల్లో ఉంది మార్పు.